హాయ్ ఎవరివన్. మొన్న వచ్చిన నవోదయ 6th క్లాస్ రిజల్ట్‌లో ఎవరికైతే సీట్ వచ్చిందో, సీట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ రమ్మని చెప్పి మీకు నవోదయ స్కూల్ నుండి అయితే ఫోన్ వస్తుంది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళేటప్పుడు మనం కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి. ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి? దానికి సంబంధించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకొక పాయింట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఎవరెవరైతే వెళ్తున్నారో ఫస్ట్ మీరందరూ చేయవలసిన ఫస్ట్ పని ఏంటంటే ఒక పీడీఎఫ్ అంటే నవోదయ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి మీరు ఒక పీడీఎఫ్ అయితే మాత్రం డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పీడీఎఫ్ లో ఉన్న కొన్ని సర్టిఫికేట్స్ మనం ఫిల్అప్ చేసుకొని అవి మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే తీసుకెళ్తాము. అండ్ ఇంకొక పాయింట్, నేను ఈ వీడియోలో ఏంటంటే కొన్ని సర్టిఫికేట్స్ ఎలా ఫిల్అప్ చేయాలో కూడా చెప్తాను. దానివల్ల ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు. బట్ మీరైతే మాత్రం కొంచెం పేషెన్స్ అయితే చూడండి. ఫస్ట్లీ నేను ఏ విషయం చెప్తాను మీకు. ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే వెళ్ళబోతున్నారో మీరు ముందుగా చేయవలసిన పని ఏంటంటే ఒక పీడీఎఫ్, అది కూడా నవోదయ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. పర్పస్ కూడా చెప్పాను ఏంటి, ఆ పీడీఎఫ్ లో కొన్ని సర్టిఫికేట్స్ మనం ఫిల్అప్ చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే తీసుకెళ్తాం. ముందుగా నేను ఆ పీడీఎఫ్ డౌన్లోడ్ చేస్తాను. దీనికోసం నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నవోదయ అని టైప్ చేయండి. NAVODAYA నవోదయ అని టైప్ చేశాను. ఫస్ట్ లింక్ చూసారా, నవోదయ విద్యాలయ సంస్థ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది నవోదయ అఫీషియల్ వెబ్సైట్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు అక్కర్లేదు. ఈ ఇంటూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ డౌన్ చేయండి. ఇదిగోండి కిందకి వెళ్ళిన తర్వాత ఇదిగోండి 1 2 3 4 ఫోర్త్ పాయింట్ చూడండి, ప్రాస్పెక్ట్స్ కమ్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఓపెన్ అయింది కదా, ఇక్కడ చూడండి అడ్మిషన్ ఫార్మేట్స్. ఇదిగోండి అడ్మిషన్ ఫార్మేట్స్ JNBSC 6th క్లాస్ 2024. ఇక్కడ ఒక యారో మార్క్ కనబడుతుంది చూసారా, పీడిఎఫ్, ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పీడిఎఫ్ మనకు చాలా చాలా అవసరం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ దాకా అర్థమైంది కానీ ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇందా మనం డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ ఇదే. మీరు కూడా పీడిఎఫ్ అంతా ఒకసారి చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. ఇక్కడ రండి. ఎస్. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలో ముందు అయితే చెప్తాను. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఎలా ఫిల్ చేయాలో కూడా చెప్తాను. ఇది ఓన్లీ నవోదయ 6th క్లాస్ పాయింట్ ఆఫ్ లో మాత్రం మాట్లాడుతున్నాను, 9th క్లాస్ వాళ్ళకైతే కాదు. ఫస్ట్లీ మనం తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్ ఏంటి, ప్రూఫ్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ అంటే బర్త్ సర్టిఫికేట్ అండి. మాక్సిమం అందరూ కూడా పుట్టినప్పుడే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నారు కాబట్టి ఈ బర్త్ సర్టిఫికేట్ అందరి దగ్గర ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫస్ట్ సర్టిఫికేట్ మనకు కావాల్సింది బర్త్ సర్టిఫికేట్, క్లియర్. సెకండ్ సర్టిఫికేట్ పాసింగ్ సర్టిఫికేట్ ఆఫ్ క్లాస్ 5 ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ కన్సర్న్. మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ 5th క్లాస్ ఏ స్కూల్ అయితే చదువుతున్నారో ఆ స్కూల్లో 5th క్లాస్ పాస్ అయినట్టుగా ఆ పాస్ సర్టిఫికేట్ అయితే కావాలి, క్లియర్. వారంగా చెప్పాలంటే మార్క్ లిస్ట్ అండి, అంతే. థర్డ్ సర్టిఫికేట్ ఏం కావాలి, ఫర్ క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ అండర్ రూరల్ కోటా ద పేరెంట్స్ విల్ ఆల్సో హ్యావ్ టు సబ్మిట్ సర్టిఫికేట్. ఓకే. థర్డ్ సర్టిఫికేట్ ఏం కావాలంటే ఒకవేళ మీరు రూరల్ నుంచి అయితే అప్లై చేసినట్లయితే మాత్రం రూరల్ సర్టిఫికేట్ కావాలి. మీరు అడగచ్చు, సార్ రూరల్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి సార్ అంటే కింద సర్టిఫికేట్స్ ఉన్నాయండి, అక్కడ చెప్తాను. ఈ రూరల్ సర్టిఫికేట్ కూడా MR ఆఫీస్ లో తీసుకోవాలి. MR ఆఫీస్ లో కానీ సచివాలయం కానీ ఎక్కడ చోట తీసుకోవాలండి. ఈ రూరల్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో కూడా మీకు కింద చూపిస్తాను, కింద సర్టిఫికేట్స్ చూపిస్తాను. ఫస్ట్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్, రెండోది వచ్చి 5th క్లాస్ మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అక్కడ పాస్ సర్టిఫికేట్, 5th క్లాస్ పాస్ అయినట్టుగా సర్టిఫికేట్. థర్డ్ సర్టిఫికేట్ వచ్చి రూరల్ సర్టిఫికేట్. ఫోర్త్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే నివాస ధృవీకరణ పత్రము. రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా కావాలి. ఇప్పుడు 4 సర్టిఫికేట్స్ అండి. 5th వన్ ఆధార్ కార్డు. ఇది ఆబ్వియస్లీ మన అందరి దగ్గర ఉంటుంది కాబట్టి దీని గురించి మనం స్పెషల్ గా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఆధార్ కార్డు కూడా ఉండాలి. నెక్స్ట్ సర్టిఫికేట్ బై ది హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్ రిగార్డింగ్ స్టడీ డీటెయిల్స్. స్టడీ డీటెయిల్స్ అంటే ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి, అంటే ఎస్పెషల్లీ 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. 3rd 4th 5th ఒకే స్కూల్లో చదివారు అనుకోండి, ఆ ఒక్క స్కూల్కి వెళ్ళి 3rd 4th 5th కి సంబంధించి స్టడీ సర్టిఫికేట్ తీసుకోండి. ఒకవేళ వేరే స్కూల్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 3rd వేరే స్కూల్, 4th వేరే స్కూల్, 5th వేరే స్కూల్ అనుకోండి, ఆ 3 స్కూల్స్ కి వెళ్ళి ఆ స్టడీ సర్టిఫికేట్ సంపాదించండి. క్లియర్ గా అర్థం. కానీ ఇది కేవలం స్టడీ సర్టిఫికేట్స్ మాత్రమే. ఫస్ట్ సెకండ్ అక్కర్లా, 3rd 4th 5th మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. ఓకే. ఈ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మీరు ఈ పీడిఎఫ్ లోనే ఒక దగ్గర ఉంది, మీకు చూపిస్తాను. అది మీకు ప్రింట్అవుట్ ఇచ్చి ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సివిల్ సర్జన్ గారితో ఈ సర్టిఫికేట్ మీరు రెడీ చేయించుకోవాల్సి ఉంటుంది. మొత్తం వీటి గురించి మాట్లాడతాను. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎక్కడ ఉంది అంటే ఈ పీడిఎఫ్ లోనే ఉంది. అందుకే పీడిఎఫ్ ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అని చెప్పాను. ఎందుకంటే కొన్ని సర్టిఫికేట్స్ వాళ్ళు ఇచ్చిన ప్రొఫార్మా అంటే వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం మాత్రం మనం రెడీ చేయవలసి ఉంటుంది కాబట్టి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఈ పీడిఎఫ్ లో ఉంది, అది మీకు వచ్చినప్పుడు చూపిస్తాను. క్లియర్. నెక్స్ట్ అండర్టేకింగ్ సర్టిఫికేట్. ఇది కూడా పీడిఎఫ్ లో ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. అండర్టేకింగ్ ఫామ్ ఉంది, చూపిస్తాను.
నెక్స్ట్ డిజేబిలిటీ సర్టిఫికేట్. సో మీ పిల్లలు ఒకవేళ ఏదైనా డిజేబిలిటీ ఉంటే ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు డిజేబిలిటీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తుంటారు కదా, అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఏదో గవర్నమెంట్ నుంచి మీకు డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి, సో ఒకవేళ డిజేబిలిటీ ఉంటేనే, అంటే డిజేబిలిటీ అంటే ఏంటి, అంగవైకల్యం అండి. సో ఏదైనా అంగవైకల్యం ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాలి, సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ కేటగిరీ ఆర్ కమ్యూనిటీ రెండు ఒకటే, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. అంటే మీరు ఎస్సీ అయితే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్టీ అయితే ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ ఓబీసీ అయితే ఓబీసీ అనమాట. ఇది కూడా ఏంటి, ఓబీసీ సర్టిఫికేట్ అనేది సెంట్రల్ లిస్ట్ ప్రకారం చేయించాలన్నమాట. సో ఈ ఓబీసీ సర్టిఫికేట్ మనం ఎక్కడ చేపిస్తారంటే మనకి సచివాలయంలో చేపిస్తారు, లేదంటే ఎంఆర్ ఆఫీస్ లో కూడా మనం చేయించుకోవచ్చు ఓబీసీ సర్టిఫికేట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఈ బ్లూ కలర్ లో పాయింట్ ఉంది కదా, దీని గురించి తర్వాత మాట్లాడుతూ ముందు ఈ పాయింట్ మాట్లాడుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు దాకా మనం కొన్ని సర్టిఫికేట్స్ గురించి డిస్కస్ చేసాం కదండి, ఇంకొక లాస్ట్ సర్టిఫికేట్ టీసీ కూడా మనం తీసుకెళ్ళాలండి. టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. కానీ వీళ్ళేం చెప్తున్నారు, జేఎన్యూ వాళ్ళు, పేరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు టేక్ టీసీ, తీసుకోవద్దని చెప్తుండే. పేరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు టేక్ టీసీ తీసుకోవద్దు ఫ్రమ్ ద ప్రీవియస్ స్కూల్ అంటిల్ ద అడ్మిషన్ ఇస్ కన్ఫర్మ్ బై ద జేఎన్వి. చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళేటప్పుడే టీసీ కూడా తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటారు. అలా కాదండి, టీసీ మీరు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు కూడా చెప్తారు, మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేటప్పుడు టీసీ ఏం పట్టుకురావద్దు. ఎప్పుడు తీసుకురావాలంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా చెక్ చేసేసి అంతా ఓకే, మీరు పలానా రోజుకి టీసీ తీసుకురండి అంటే అప్పుడు మాత్రం తీసుకెళ్ళాలి. బిఫోర్ మీరు తీసుకెళ్లాల్సిన పని అయితే లేదు. వీరు కూడా అదే రాశారు చూడండి, మీరు టీసీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీసుకురావద్దు, మిగతా ఫార్మాలిటీస్ అన్ని ఓకే అయిన తర్వాత మాత్రమే తీసుకురండి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు చెప్పారు, సో ఓకే మీరు తెచ్చిన రిమైన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి, ఇప్పుడు మీరు టీసీ తీసుకురండి అంటే అప్పుడు మీరు టీసీ తీసుకెళ్ళాలి. అలాగే టీసీ తీసుకెళ్ళినప్పుడు మీకు చూడండి డిఈఓ గారితో కానీ బిఈఓ గారితో కానీ సైన్ చేయించాలి టీసీ మీద. ఇదే చెప్తుంది ద టీసీ ఫ్రమ్ పేరెంట్స్ స్కూల్ ఆఫ్టర్ ది వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. మొత్తం డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆ టీసీని ఏం చెప్తున్నారంటే జేఎన్వీలో సబ్మిట్ చేయాలి. అలాగే ఆ టీసీ మీద డిఈఓ గారితో కానీ సిగ్నేచర్ ఆఫ్ డిఈఓ గారితో సైన్ చేయించాలి. క్లియర్ అర్థమైంది కానీ ఓకే. సో ఇవన్నీ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్. సో నెక్స్ట్ ఈ డాక్యుమెంట్స్ ఇంకొక డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్ ఏంటంటే ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫామ్. ఈ డాక్యుమెంట్ కూడా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది. ఇప్పుడు మీరేం చేయాలంటే ఇవ్వండి, ఇది మీరు ప్రింట్అవుట్లు ఇచ్చుకోండి. అందుకే మీకు ఏం చెప్పాను, ఈ పీడిఎఫ్ అంతా కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అని చెప్పాను. క్లియర్ అర్థమైంది కండి. సో ఈ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇది ఫామ్ అయితే ఇచ్చండి. ఫామ్ పేరేంటి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫామ్. అంటే మన పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చే ఫామ్ కాబట్టి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అన్నారు. సో ఇది ఎవరు ఫిల్ చేయాలి కూడా చెప్పి చూడండి, నేను ఈ వీడియోలో ఫిల్ చేయడం కూడా చెప్పేస్తున్నాను. టు బి ఫిల్డ్ ఇన్ బై ద పేరెంట్ ఆర్ గార్డియన్ ఆఫ్ ది క్యాండిడేట్. అంటే స్టూడెంట్ కి సంబంధించి పేరెంట్ కానివ్వండి గార్డియన్ కానీ ఫిల్ చేయాలి. ఒకవేళ మీకు ఏం డౌట్ ఉంటే అంటే ఇది ఎలా ఫిల్ చేయాలి డౌట్స్ ఉంటే మాత్రం ఇక్కడ చూడండి, విత్ ద హెల్ప్ ఆఫ్ హెడ్ మాస్టర్. సో మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్లోకి వెళ్ళి హెడ్ మాస్టర్ గారితో హెల్ప్ తీసుకొని ఫిల్ చేయండి. బట్ నేనైతే చెప్పేస్తాను చూడండి. సో ఫస్ట్లీ ఇక్కడ స్టూడెంట్ సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి. సార్ కలరా బ్లాక్ అండ్ వైట్, కలర్ అంటించండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, అంటే స్టూడెంట్ సంబంధించిన పేరు రాయాలి. అది కూడా స్కూల్ రికార్డ్స్ లో నేమ్ ఎలాగైతే ఉంటుందో స్టూడెంట్ నేమ్ ఆ విధంగా మీరు ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సతీష్ కుమార్, సో నా ఇనిషియల్ వచ్చి టిఏఎల్ఏడిఏ, సో టిఏఎల్ఏడిఏ తాలాడ, నెక్స్ట్ సతీష్, నెక్స్ట్ కుమార్, అలా కంప్లీట్ గా స్కూల్ రికార్డ్స్ ఎలా ఉంటుందో ఆ ప్రకారం మాత్రం రాయండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్, సో స్టూడెంట్ కి సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ జెండర్, సో స్టూడెంట్ ఒకవేళ మేల్ అయితే అంటే అబ్బాయి అయితే మేల్ దగ్గర, అమ్మాయి అయితే ఫీమేల్ దగ్గర, ఒకవేళ ట్రాన్స్జెండర్ దగ్గర. నెక్స్ట్ కేటగిరీ అంటే ఏంటి, మీరు ఏ క్యాస్ట్, జనరల్ అయితే ఇక్కడ టిక్ చేయండి, ఓబీసీ అయితే ఇక్కడ టిక్ చేయండి, ఎస్సీ అయితే ఇక్కడ టిక్ చేయండి, ఎస్టీ అయితే ఇక్కడ టిక్ చేయండి. నెక్స్ట్ క్యాస్ట్ కూడా రాయాలి ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ క్యాస్ట్ అయితే పద్మశాలి అయితే పద్మశాలి, కొన్ని క్యాస్ట్ ఉంటాయి కదండి, ఆ మాదైతే నాగవంశం, ఇక్కడ నాగవంశం అని చెప్పి నేను రాస్తుంటాను. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, సో పిల్లవాడు ఏ రోజైతే పుట్టాడో అది విత్ ఇయర్ మంత్ డేట్ సహా మెన్షన్ చేయాలి. సో ఇక్కడ రాయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ వర్డ్స్ లో రాయాలి. సో ఇదంతా మనం నవోదయకి అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇదంతా మనం అలవాటు పడ్డాం, ఎందుకంటే అక్కడ కూడా ఏ కాలమ్స్ ఉంటాయి, అవునా కదా. ఎస్. ఫాదర్ నేమ్, సో స్టూడెంట్ సంబంధించి ఫాదర్ నేమ్ ఇక్కడ రాయండి. మదర్ నేమ్, స్టూడెంట్ సంబంధించి మదర్ నేమ్ రాయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద గార్డియన్ అండ్ రిలేషన్ విత్ హిమ్ ఇఫ్ అప్లికబుల్. అంటే కొంతమంది ఏంటంటే పేరెంట్స్ లేని వాళ్ళు ఎవరో ఒక అండర్ లో ఉంటారు, అంటే గార్డియన్ సమక్షంలో పెరుగుతారు. సో వాళ్ళకి మాత్రమే సెవెంత్ కాలం. నేను మళ్ళీ చెప్తున్నాను, పేరెంట్స్ ఉన్న వాళ్ళు అయితే సెవెంత్ కాలం పట్టించుకోకలేదు. ఎవరికైనా స్టూడెంట్ కి పేరెంట్స్ లేకుండా కొంతమంది వాళ్ళ అంకుల్ దగ్గర ఆంటీల దగ్గర పెరుగుతుంటారు, వాళ్ళు మాత్రమే ఇక్కడ రాయాలి. నెక్స్ట్ స్కూల్ ఇన్ఫర్మేషన్, 8th కాలం అంతా కూడా స్కూల్ ఇన్ఫర్మేషన్. ఇది 3rd క్లాస్, ఇది 4th క్లాస్, 5th క్లాస్, ఎలా రాయాలో చెప్తాను జాగ్రత్తగా అండి. సో ఫస్ట్లీ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయిన్, 3rd క్లాస్ ఏ మంత్ లో జాయిన్ అయ్యారు, ఏ ఇయర్ లో జాయిన్ అయ్యారు ఇక్కడ రాయండి. నెక్స్ట్ 4th క్లాస్ కూడా అంతే, ఇక్కడ ఏ మంత్ లో జాయిన్ అయ్యారు, ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు ఇక్కడ రాయండి. 5th క్లాస్ కూడా సేమ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, అంటే ఏ మంత్ లో పాస్ అయ్యారు, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు 3rd క్లాస్ ఇక్కడ రాయాలి.
4th క్లాస్ కూడా అంతే, ఏ మంత్ ఏ ఇయర్ లో పాస్ అయ్యారు ఇక్కడ రాయాలి. 5th క్లాస్ కూడా అంతే, ఏ మంత్ అండ్ ఏ ఇయర్ లో పాస్ అయ్యారు ఇక్కడ రాయండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద స్కూల్, 3rd క్లాస్ ఏ స్కూల్లో చదివేది ఇక్కడ రాయాలి. మీరు అడగచ్చు సార్ చిన్న బాక్స్ ఉంది, స్మాల్ బాక్స్ ఉంది, స్కూల్ నేమ్ అంతా పట్టదు కదా అంటే, అప్పుడు మీరు పైన కింద యూస్ చేసుకోండి. ఈ పైన కొద్దిగా రాసి కింద కొద్దిగా రాసుకోండి. సో 3rd క్లాస్ నేమ్ ఆఫ్ ద స్కూల్ ఇక్కడ రాయాలి, 4th క్లాస్ ఇక్కడ రాయాలి, 5th క్లాస్ ఏమో ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఈజ్ ఇట్ రికగ్నైజ్డ్ స్కూల్, ఎస్ నో అంటే 3rd క్లాస్ మీరు ఏ స్కూల్లో అయితే చదివారో అది రికగ్నైజ్డ్ స్కూల్ అని అడుగుతున్నారు. నాకు తెలిసి మ్యాక్సిమం అన్ని స్కూల్స్ కూడా రికగ్నైజ్ అంటే ప్రైవేట్ స్కూల్స్ కూడా కొంతమంది డౌట్ వస్తుంది, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ రికగ్నైజ్డ్ స్కూల్స్ ఏమో అనుకుంటారు. కాదండి, ప్రైవేట్ స్కూల్స్ కూడా రికగ్నైజ్డ్ స్కూల్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన స్కూల్స్ నే రికగ్నైజ్డ్ స్కూల్స్ అంటారు. సో ఇక్కడ ఎస్ పెట్టండి, ఇక్కడ ఎస్ పెట్టండి, ఇక్కడ ఎస్ పెట్టండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద విలేజ్ ఆర్ టౌన్ ఇన్ విచ్ స్కూల్ ఇస్ లొకేటెడ్, అంటే 3rd క్లాస్ ఏ స్కూల్ అయితే చదువుతున్నారో ఆ స్కూల్ ఏ విలేజ్ లో ఉందో అది ఇక్కడ మెన్షన్ చేయండి. విలేజ్ ఆర్ టౌన్ ఏది మెన్షన్ చేసినా పర్లేదు. అలాగే 4th క్లాస్ చదువుతున్న స్కూల్ అనేది ఏ విలేజ్ లో ఉందో అది విలేజ్ నేమ్ ఇక్కడ రాయాలి, ఇక్కడ 5th క్లాస్ రాయాలి. క్లియర్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద బ్లాక్, సో నవోదయంలో కూడా ఈ బ్లాక్ సంగతి తెలిసింది. ఈ బ్లాక్స్ అంటే మీ పిల్లలు 3rd క్లాస్ ఏ స్కూల్ అయితే చదువుతున్నారో ఆ స్కూల్ ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఏ బ్లాక్ లో ఉంది ఇక్కడ రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 4th క్లాస్ కూడా సేమ్, 5th క్లాస్ కూడా సేమ్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, 3rd క్లాస్ చదువుతున్న స్కూల్ అనేది ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది, 4th ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది, 5th ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది, జిల్లాల పేరు రాయాలి. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ ద స్కూల్ ఇండికేట్, అంటే మీరు చదువుతున్న 3rd క్లాస్ చదువుతున్న స్కూల్ ఒకవేళ పల్లెటూరులో ఉందనుకున్న అది రూరల్ అంటారు కింద వస్తుంది. సో రూరల్ ఒకవేళ సిటీలో చదువుతున్న అనుకున్న అర్బన్ అని రాయాలి. పల్లెటూరులో చదువుతున్న స్కూల్ అయితే మాత్రం రూరల్ అని రాయండి, సిటీలో చదువుతున్న స్కూల్ అయితే అర్బన్ రాయండి. మీకు వచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం నవోదయ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఒక ఫామ్ తీసుకుని ఫిల్ చేసాం, మీకు గుర్తుందో లేదో. సో ఆ ఫామ్ ఒకవేళ మీ దగ్గర ఉంటే మాత్రం ఆ ఫామ్ దగ్గర పెట్టుకుని అంతా కూడా ఫిల్ చేసేయండి. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ సర్టిఫికేట్ బై పేరెంట్ ఆర్ గార్డియన్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇదంతా ఎవరు ఫిల్ చేయాలంటే పేరెంట్ కానీ గార్డియన్ కానీ. ఇక సిగ్నేచర్ పేరెంట్, ఇక్కడ పేరెంట్ సైన్ పెట్టేయచ్చు. అగైన్ మీ డౌట్ నాకు అర్థమైంది సార్, ఫాదర్ సిగ్నేచర్ పెట్టమంటారా మదర్ సిగ్నేచర్ పెట్టమంటారు, ఎవరు పెట్టినా నో ప్రాబ్లం. నన్ను అడిగితే ఫాదర్ రికమెండ్ చేస్తాను, ఫాదర్ సిగ్నేచర్ పెట్టండి. నెక్స్ట్ ఎంట్రీస్ వెరిఫైడ్ కరెక్ట్ ఆర్ ఫౌండ్ కరెక్ట్, ఓకే. ఇక్కడ మాత్రం మీరు సైన్ పెట్టాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్కూల్ అంటే 5th క్లాస్ మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో వాళ్ళు ఇదంతా కూడా ఫిల్ చేసుకుంటారు. క్లియర్గా అర్థమైంది కనుక ఈ పార్ట్ ఒక్కటి ఫాదర్ సిగ్నేచర్ ఉండాలి. సో ఈ సర్టిఫికేట్ మీ స్కూల్ తీసుకెళ్ళిపోతే అక్కడ హెడ్ మాస్టర్ గారు ఏం చేస్తారంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాసుకొని, అంటే డెసిగ్నేషన్ అంటే ఆయన ఒకవేళ ప్రిన్సిపల్ అయితే ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్ అయితే హెడ్ మాస్టర్, టీచర్ అయితే టీచర్ ఇక్కడ రాసుకుంటారు. ఇక్కడ స్కూల్ స్టాంప్ కూడా వేయించుకోవాలి. సో ఫస్ట్ సర్టిఫికేట్ అందరికి అర్థమని చెప్పి అనుకుంటున్నాను. నెక్స్ట్ సర్టిఫికేట్ బై ద హెడ్ ఆఫ్ ద స్కూల్, సో ఇది ఎవరు రాయాలండి సర్టిఫికేట్, హెడ్ మాస్టర్ గారు రాయాలి ఇది. సో సర్టిఫైడ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ పేజెస్ 1 and 2, అంటే ఇది పేజ్ 1, ఇదేమో పేజ్ 1, ఇదేమో పేజ్ 2. సో ఈ పేజ్ 1 పేజ్ 2 ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్ అని రాసి ఇట్ ఈస్ ఆల్సో సర్టిఫైడ్ దట్ మాస్టర్ ఆర్ కుమారి. సో ఇక్కడ రాయవలసింది ఏంటంటే స్టూడెంట్ పేరు రాయాలి అండ్ పాస్డ్ క్లాస్. సో 5th క్లాస్ అయితే 5th క్లాస్ కూడా పెట్టాలి, ఆన్ అండ్ డేట్ వేయాలి. సో ఇది ప్యూర్లీ హెడ్ మాస్టర్ గారు ఫిల్ చేస్తారు. క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ డేట్, ఇక్కడ హెడ్ మాస్టర్ గారి యొక్క సిగ్నేచర్ అండ్ సీల్ అంటే స్టాంప్ ఇప్పించుకోవాలి. ఇది ప్యూర్లీ ఎవరు ఫిల్ చేస్తారండి, హెడ్ మాస్టర్ గారు. నేను అది కూడా చెప్తాను, ఈ కాలంలో వచ్చేమో స్టూడెంట్ నేమ్ రాయాలి, ఇక్కడ ఈ కాలంలో వచ్చేమో 5th క్లాస్ రాయాలి, ఇక్కడ వచ్చేమో డేట్. నెక్స్ట్ అండర్టేకింగ్ బై ద పేరెంట్ ఆర్ గార్డియన్. సో ఇదంతా మనకు అవసరం లేదు కాబట్టి మీరేం చేస్తారంటే ఇక్కడ డిస్టిక్ ఉంది చూసారా, డిస్టిక్ పక్కన డిస్టిక్ పేరు రాయండి. మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్, మా డిస్టిక్ పేరు ఏలూరు కాబట్టి నేను ఏలూరు రాస్తాను. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్, ఇక్కడ ఫాదర్ సిగ్నేచర్ కావాలి. నెక్స్ట్ అడ్రస్, సో అడ్రస్ ఏంటి అంటే నేము, అంటే ఎవరి అడ్రస్, స్టూడెంట్ అడ్రస్ కాదు పేరెంట్ అడ్రస్. సో మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడ రాయాలి, స్ట్రీట్, విలేజ్, మండలం, బ్లాక్, ఇది ఒక రకంగా చెప్పాలంటే మీకు సంబంధించిన పోస్టల్ అడ్రస్. నెక్స్ట్ అండర్టేకింగ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, అర్థమైందా. ఇక్కడ ఏం రాయాలంటే ఫాదర్ నేమ్ రాయాలి. ఇక్కడ ఇదిగోండి ఫాదర్ కానీ మదర్ కానీ గార్డియన్, కాసేపు గార్డియన్ గురించి మర్చిపోదాం, అది ఎవరికైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన పాయింట్ కాబట్టి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే దీని గురించి కాసేపు మర్చిపోండి. సో ఇక్కడ దగ్గర ఏం చేయాలంటే ఫాదర్ నేమ్ రాయాలి, ఆఫ్ కుమారియన్ మాస్టర్. సో ఇక్కడ ఏం చేయాలంటే మీ పిల్లవాడు అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి సంబంధించిన నేమ్ అయితే రాయాలి. ఇక్కడ క్లియర్ అయింది. హూ గాట్ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ క్లాస్ 6 ఇన్ జవహర్ నవోదయ విద్యాలయ. ఈ బ్లాంక్ లో ఏం రాయాలంటే డిస్ట్రిక్ట్ పేరు రాయాలి. నేను మళ్ళీ చెప్తాను, ఇక్కడేమో ఫాదర్ స్టూడెంట్ కి సంబంధించిన ఫాదర్ నేము, నెక్స్ట్ ఇక్కడేమో స్టూడెంట్ నేము, సో ఇక్కడేమో డిస్ట్రిక్ట్ పేరు. క్లియర్. సో అంతా అయిపోయిన తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్ ఏమో సిగ్నేచర్ పెట్టేయాలి, అయిపోయింది. నెక్స్ట్ అండర్టేకింగ్ ఫర్ మైగ్రేషన్. సో ఇక్కడ కూడా ఏంటంటే తర్వాత ఇక్కడ రాయాలి ఫాదర్ నేమ్ రాయాలి, అంటే స్టూడెంట్ కి సంబంధించిన ఫాదర్ నేమ్ రాయాలి. నెక్స్ట్
ఈ బ్లాంక్ ఉంది చూసారా, ఈ బ్లాంక్ ఏం రాయాలి అంటే స్టూడెంట్ పేరు రాయాలి. మీరు అడగొచ్చు, సార్ ఇంత చిన్న బ్లాంక్ ఇచ్చి దాంట్లో మా పిల్లల పేరు రాయమంటే ఎలా సార్ అంటే ఈ పైన రాసుకోండి ఇలాగా, ఓకేనా, సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడేమో డిస్ట్రిక్ట్ పేరు రాయాలి, అంతే, డీటెయిల్స్ అని అయిపోయినాయి. సో ఇక్కడ ఏంటి, మళ్ళీ అగైన్ సిగ్నేచర్ అది పేరెంట్ పెట్టాలి, తర్వాత ఆ పేరెంట్ ఫుల్ నేమ్ రాయాలి, ఆ పేరెంట్ సంబంధించి ఫుల్ అడ్రస్ రాయాలి, మొబైల్ నెంబర్, ల్యాండ్ లైన్, డేట్. ఇది మీకు చెప్పాను కదా, మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ కూడా కావాలని చెప్పాను కదా. సో ఈ మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ ఇది మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఏదో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. కొంచెం నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే డిస్టిక్, ఫస్ట్లీ మీరు ఏం చేయాలి, డిస్టిక్ పేరు రాసుకోవాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇక్కడ స్టూడెంట్ కి సంబంధించి నేమ్ రాయాలి. నెక్స్ట్ ఫాదర్ నేమ్, స్టూడెంట్ కి సంబంధించిన ఫాదర్ నేమ్ రాయాలి. నెక్స్ట్ అడ్రస్ రాసేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఎవరు రాస్తాడు, స్టూడెంట్ కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ రాయండి. నెక్స్ట్ ఆ స్టూడెంట్ ఎంత హైట్ ఉన్నాడు, నెక్స్ట్ ఆ స్టూడెంట్ ఎంత వెయిట్ ఉన్నాడు. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి సివిల్, ఐ మీన్ మీరు ఏ హాస్పిటల్ అయితే వెళ్తున్నారో వాళ్ళు ఇవన్నీ రాసుకుంటారు. ఇవన్నీ కూడా మీరు ఇవేమి రాయక్కర్లా. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఫోటో ఆఫ్ ది స్టూడెంట్, ఇక్కడ ఫోటో అంటించండి, ఈ పక్కన అంటించండి. మీరు అడగచ్చు, సార్ దీని మీద అంటించమంటారంటే దాని మీద అంటించినా పర్వాలేదు, లేదు ఈ పక్కన అంటించుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ సివిల్ సర్జన్, అంటే మీరు ఏ హాస్పిటల్కి వెళ్తారో అక్కడ సివిల్ సర్జన్ గారు ఉంటారు. సో ఆయన ఇక్కడ సిగ్నేచర్ చేసి స్టాంప్ వేస్తారు. నెక్స్ట్ మెడికల్ యాంటిసిడెంట్స్, ఓకే. మళ్ళీ శ్రీ అంటే ఇక్కడ ఫాదర్ నేమ్ రాయాలి, అంటే స్టూడెంట్ కి సంబంధించిన ఫాదర్ నేమ్ రాయాలి. నెక్స్ట్ శ్రీమతి అంటే ఇక్కడ మదర్ నేమ్ రాయాలి. ఇక్కడ ఏం రాయాలి, స్టూడెంట్ కి సంబంధించి నేమ్ రాయాలి. చాలా క్లారిటీగా మాట్లాడతాను, ఓకేనా. నెక్స్ట్ ఇవి కూడా వాళ్ళే చూసుకుంటారు, అంటే హెడ్ ఇంజరీ కానీ ఏమైనా ఉన్నాయా, స్కిన్ డిసీజెస్ కానీ, బ్లడ్ డిసార్డర్స్ కానీ, కమ్యూనికల్ డిసీజ్ ఇవేమి ఉంటే రాయాలి, లేదంటే లేదు. సో ఇక్కడ నాకు తెలిసి మాక్సిమం పిల్లల్లో ఇవేమి డిసీజెస్ ఉండవు కాబట్టి వదిలేయండి. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ స్టూడెంట్ కి సంబంధించిన నేమ్ రాయాలి, ఇక్కడ స్టూడెంట్ నేమ్ మాత్రం రాయాలి. అంతా అయిపోయింది కదండి. సో ప్లేస్, డేట్, ప్లేస్ అంటే మీ ఊరి పేరు, డేట్ అంటే డేట్ వేయండి. ఇక్కడ ఫాదర్ సిగ్నేచర్, ఇక్కడేమో సిగ్నేచర్ పెట్టండి. ఇక్కడేమో సిగ్నేచర్ వేరు, నేమ్ వేరు, రెండు డిఫరెంట్ ఉంటాయండి. కొంతమందికి ఏంటంటే సిగ్నేచర్ నేమ్ రెండు ఒకేలా ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ మదర్ సిగ్నేచర్ పెట్టండి, మదర్ నేమ్ రాయండి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ రాసేయండి. నెక్స్ట్ డిజేబుల్ సర్టిఫికేట్. సో ఇది ఆల్రెడీ ఎవరికైతే డిజేబిలిటీ ఉంటుందో గవర్నమెంట్ వాళ్ళు డిజేబుల్ సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి అది మీరు పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది మీరు సచివాలయంలో కానివ్వండి కానీ ఎంఆర్ ఆఫీస్ లో కానీ మీరు అప్లై చేసుకోండి. ఇది వచ్చేస్తుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇది. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు అయితే మాత్రం యాజ్ పర్ సెంట్రల్ లిస్ట్ ప్రకారం మాత్రం చేపించారు. ఓబీసీ వాళ్ళు అంటే బీసీలో ఓబీసీ ఉంటుంది కదండి, సో అది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇది మీ దగ్గర ఆల్రెడీ ఉండే ఉంటుంది. నెక్స్ట్ ఇందా మీకు చెప్పాను చూసారా, రూరల్ సర్టిఫికేట్ కూడా కావాలని చెప్పాను కదా, ఇది రూరల్ సర్టిఫికేట్ ఇదే. ఇది ఎవరు ఇష్యూ చేస్తారు, రెవెన్యూ ఆఫీసర్ ఇష్యూ చేస్తారండి. ఇవ్వండి, రూరల్ ఏరియా సర్టిఫికేట్ టు బి ఇష్యూడ్ బై ద రెవెన్యూ ఆఫీసర్ ఆఫ్ కన్సర్న్ బ్లాక్. సో మీ బ్లాక్ లో ఎవరైతే రెవెన్యూ ఆఫీసర్ ఉంటారో ఆయన దగ్గరికి వెళ్ళి ఈ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన రెడీ చేస్తారు. సో ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చెప్తాం, సో జాగ్రత్త ఉండండి. దిస్ ఈస్ టు సర్టిఫై దట్ మాస్టర్ ఆర్ కుమారి. సో ఇక్కడ స్టూడెంట్ కి సంబంధించి నేమ్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం రాయాలి, డాక్టర్ ఆఫ్, ఇక్కడ ఫాదర్ నేమ్ రాయాలి. ఇక్కడేమో స్టూడెంట్ నేమ్, ఇక్కడేమో ఫాదర్ నేమ్. నెక్స్ట్ స్టడీడ్ క్లాస్ 3rd, 4th, 5th ఇన్ డాష్ నేమ్ ఆఫ్ ద స్కూల్. ఇక్కడ ఏం రాయాలంటే నేమ్ ఆఫ్ ద స్కూల్ బ్లాక్, ఓకే. ఇక్కడ ఏంటి బ్లాక్ నేమ్ రాయాలండి, ఇక్కడ అంటే స్కూల్ ఏ బ్లాక్ లో అవుతుందో అది రాయాలి. అండ్ ద స్కూల్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద విలేజ్, ఇక్కడ విలేజ్ నేమ్ రాయాలి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్, ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ రాయాలి, ఇక్కడేమో స్టేట్ నేమ్ రాయాలి. సో ఇక్కడ వాళ్ళు సిగ్నేచర్ పెట్టి స్టాంప్ వేసుకొని మీకు ఇచ్చేస్తారు, ఓకే. ఇంకా రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇదిగోండి రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మీరు రెడీ చేసుకోవాలి. సార్ ఇది ఎక్కడ ఇస్తారు సార్, ఎగైన్ సచివాలయం కానివ్వండి ఎంఆర్ ఆఫీస్ కానీ ఎక్కడైనా ఇస్తారు. సో ఇది కూడా మీరు ఫిల్ చేయండి. ఇదిగోండి యాజ్ పర్ జవహర్ నవోదయ విద్యాలయ డిస్ట్రిక్ట్, ఇక్కడేమో డిస్ట్రిక్ట్ పేరు, ఇక్కడేమో స్టేట్ పేరు, ఇదేమంతా వాళ్ళు చూసుకుంటారండి. ఇదంతా కూడా ఎంఆర్ ఆఫీస్ లో కానీ సచివాలయం కానీ ఫిల్ చేసుకుంటారు. ఇదంతా కూడా ఇక్కడ మీ సిగ్నేచర్ పెట్టాలి, ఇక్కడ ఫుల్ నేమ్ రాయాలి, ఇక్కడ అడ్రస్ రాయాలి. నెక్స్ట్ సో ఇది కూడా మీరు ఫిల్ చేసేయండి. ఇదిగోండి దిస్ ఈస్ టు సర్టిఫై దట్ అబౌవ్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ బై శ్రీ ఆర్ శ్రీమతి. ఇదిగోండి ఇక్కడ ఫాదర్ నేమ్ రాయాలి, ఇక్కడ స్టూడెంట్ నేమ్ రాయాలి, ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ రాయాలి, ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ రాయాలి. ఇక్కడ ఎంఆర్ఓ అండి, తహసీల్దార్ అంటే ఎవరు, ఎంఆర్ఓ, ఆయన చూసుకుంటారు. నెక్స్ట్ నేను మీకు ఇంకొక విషయం చెప్పాను, ఓబీసీ సర్టిఫికేట్ చేయించాలి, అది కూడా ఈ ఫార్మేట్ లో మాత్రమే చేయించాలి. ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కాదండి, ఎవరైతే బీసీ ఉంటారో బీసీ వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ చేయించాలి, స్పెషల్ గా చేయించాలి. సో ఈ ఫార్మేట్ ప్రకారం మాత్రం చేయించాలి. బట్ నోవే డేస్ అయితే మాత్రం ఓబీసీ సర్టిఫికేట్ ఈ ఫార్మేట్ లో ఇస్తున్నారు కాబట్టి ఇది మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే సచివాలయంలో అప్లై చేయండి, లేదు అంటారా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోండి. సో ఇదండి, అందరికి అర్థం చెప్పి అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఏం చెప్పాను, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనే విషయం చెప్పాను, అలాగే డాక్యుమెంట్స్ ఎలా ఫిల్ చేయాలో కూడా చెప్పాను, అలాగే ఎక్కడ అప్లై చేయాలో కూడా చెప్పాను కదండి. సో వీడియో అయితే మాత్రం అందరికి అర్థం చెప్పి అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.